పెద్దోళ్ళు చెప్పినట్టు ఏదైనా పని విషయంలో కీడించి మేలించాలంటారు. సో ఈ పోలీస్ జాబ్ రాకపోవడానికి కీడేంటి, ఆ కారణం ఏంటో మాట్లాడుకుందాం. మొదటి కారణం, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. ఇలా అనుకునే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేసినట్టే. నోటిఫికేషన్ నుండి మెయిన్స్ మధ్యలో 8 to 10 months గ్యాప్ ఉంటుంది. ఈ టైంలో 13 కంటే ఎక్కువ సబ్జెక్టులను కోచింగ్ తీసుకోవడం, వాటిని చదవడం, చదివిన రివిజన్ చేసుకోవడము, రివిజన్ చేసుకున్న మాక్ టెస్ట్ రాయడము, ప్యారలల్ గ్రౌండ్ ప్రిపేర్ అవ్వడము, ఇదంతా కూడా ఈ స్పాన్ ఆఫ్ 8 to 10 monthsలో కావాలి. బట్ కాదు, దానివల్ల ఇది జాబ్ రాకపోవడానికి పెద్ద కారణం అవుతుంది. 2, టీజీఎల్పీఆర్బీ ఇచ్చిన సిలబస్ని ఫాలో అవ్వకపోవడం. ఈ సిలబస్ని ఫాలో అవ్వకపోవడం వల్ల నీకు సబ్జెక్ట్ బౌండరీస్ అనేది తెలియదు. అవుట్ ఆఫ్ ద బౌండరీ వెళ్తావు, ఎక్సెస్ ఆఫ్ సబ్జెక్ట్ అవుతావు, లేకపోతే సబ్జెక్టు కొన్నిసార్లు సబ్జెక్ట్ మిస్ అవుతుంటుంది. 3వ కారణము, స్టాండర్డ్ బుక్స్ని ఎంపిక చేసుకోకపోవడం. 4వ కారణం, సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోకపోవడం. చాలామంది ఆస్పిరెంట్స్ ఎక్కువ చదవాలనే ఉత్సాహంతో ఒకే సబ్జెక్ట్కి 2 కంటే ఎక్కువ బుక్స్ చదువుతారు. దీనివల్ల రివిజన్ చేయడం మర్చిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ పోయిన తర్వాత నీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇది కూడా పెద్ద కారణం. 5వ కారణం, మాక్ టెస్ట్లో రాయకపోవడం. కాంపిటిటివ్ ఫీల్డ్లో కావాల్సిందే స్పీడ్ అండ్ అక్యురసీ. ఇది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లో రాయడం వల్ల నీకు స్పీడ్ అండ్ అక్యురసీ వస్తుంది. 6వ కారణం, ప్రిపరేషన్ టైంలో డీవియేషన్ కావడం. ఈ డీవియేషన్ ఎలా ఉంటాయంటే ఊర్లో పండుగలు, ఇంట్లో ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు, ఇలా నిన్ను ప్రిపరేషన్ నుండి డైవర్ట్ చేసి సబ్జెక్ట్ దూరం చేస్తాయి. సో ఈ 6 కారణాల్లో నువ్వు ఏ తప్పు వల్ల నువ్వు జాబ్ దూరం అవుతున్నావో నువ్వే చెక్ చేసుకో. ఆ తప్పేంటో కింద కామెంట్లో పెట్టు. లాస్ట్గా చివరికి చెప్తున్నా, జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఉంటేనే, ఆ కసి ఉంటేనే ఈ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయి. లేకపోయిందనుకో ఇప్పుడే వదిలే, సమయాన్ని మాత్రం వృధా చేయి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ కంది ప్రశాంత్ RS. జై హింద్.